మమ్మీ గిచ్చిదమ్మా మమ్మీ కొడదామా అద్దను మమ్మీ గిచ్చిదమ్మా మమ్మీ కొడదామా అద్దను సరే గంట ఏనని బాల అరే చాయ్ సరే గంట ఏనని బాల అరే చాయ్ సరే గంట ఏనని బాల అరే చాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు మంచిగా, మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇంట్లో లోపలనైతే ఇల్లు చదురుతూ ఉన్నారు తిట్టుకుంటా. ఏంటంటే దాదాపు ఇప్పుడు చదరక ఎంత లేదనో ఒక 6 నెలలే అవుతుంది. 6 నెలలు అమ్మ చనిపోయిన తర్వాత ఒక 3 నెలల దాకా చదివారు. అప్పుడేమో నెలలే చదువుతూ ఉంటుండే. దాని తర్వాత ఇప్పుడు మొత్తమే వదిలేసారు, అసలు చదువుడమే లేదు. ఇక తిట్టుకుంటా ఇల్లు చదువుతారు. అయితే ఇల్లు చదవడం అంటే నాకు రాదు. అంటే నేను ఏడబెడుతున్నా నాకు మర్చిపోతా. పొరపాటున దీనికి సంబంధించిన ఛార్జర్ ఉంటుంది కదా, అది నేను పెడితే నేనే మర్చిపోతా. అందుకని ఇల్లు చదివేటప్పుడు నేను రానియరు. వాళ్ళే మంచి ప్లేస్లలో పెట్టుకుంటారు, మంచి దగ్గర పెట్టుకుంటారు. అందుకని చెప్పేసి నేను అక్కడికి పోతలేను, వాళ్ళే చదువుకుంటారు. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండగా ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఇంకా పసిపోయిన రొట్టెలకు ఒత్తిగా నాదా ఒక్కదా ఒత్తిగా నాదా ఒక్కదా. ఏమైంది ఎందుకు తిట్టుకుంటారు? ఇచ్చేయచ్చుగా, ఇచ్చారా? తెలుస్తుంది ఒకసారి తెలుస్తుంది. ఇప్పుడు ఇస్తే పోరా. ఎందుకు కొడుతున్నావు జ్యోతి? అంటే దగ్గర రాకొద్దు. ఇప్పుడు దూరం కొట్టినామంటే మళ్ళీ రాడనా? అంతేగా చూసినా. ఏమని తిడుతుంది జ్యోతి బూత్ మాటలు? ఓ నానిగా తప్పువే నడు, కాలు మొక్కున్నాడు. ఏందది? ఏమ్రా మజా కనిపిస్తున్నారా మా చెల్లి అంటే? కాలు మొక్కు, తప్పు చెప్పు, సారీ చెప్పు. మమ్మీ కొడదామా అద్దను మమ్మీ గిచ్చిదమ్మా మమ్మీ కొడదామా అద్దను బిడ్డ. సరే గంట ఏనని బాల అరే చాయ్ సరే గంట ఏనని బాల అరే చాయ్ పెడతా పోనంట. బాడీ దేనికి సహకరిస్తలేదంట బావా. ఎందుకు? ఏమైంది? ఇగో నువ్వు ఇద్దరు ముక్కు కట్ట తీసుకో, అది తీసినా రోలర్ అయిపోయింది చూసినా, దాంతో గిడ కొట్టినావా? గిట్లా అన్న అబ్బా చూడ వద్దు అన్న కొట్ట నాకు బాప వచ్చింది, ఎంత వాసింది చూడని చూపిస్తుంది. చూపి చూసినావా? జ్యోతి కనీసం నేను అది ఒక కట్టె కొట్టిన, ఒక చిన్న కుక్క పిల్లని కొట్టినంత కూడా కొట్టలేదు నేను. నేను మంచిగా చెప్తున్నా, నాకు ఇప్పుడు ఏమైంది? ఆగు చెల్లెతో ఇప్పుడు ఏం పని? చాయ్ పెట్టమన్నా వేడిగా ఉన్నాయి. ఒక పని చేయి, ఆ బుడ్డో నాకు ఇచ్చేసింది, ఇప్పుడు చాయ్ పెట్టుకో. తీసుకో అయిపోయి గాయదానికి. వాడు మధ్యాహ్నం మొత్తం నా దగ్గరనే ఉన్నాడు. మరి ఇప్పుడు మంచిగానే ఉంటాడు. మధ్యలో వచ్చి చెక్కురు అని ఎందుకు విసిగిసుకో నానిగా. చెల్లకి ఈమె మబ్బేషాలు ఇస్తుంది మస్తుగా. అంటే వేషమా? మబ్బేషాలు మబ్బు ఉంటది కదా. అసొంటోళ్ళకి 2 కవల పిల్లలు పుట్టాలి. అసొంటోళ్ళు ఏమో ఫస్ట్ మన జ్యోతికి అయితే 2 కవల పిల్లలు పుట్టాలి. అప్పుడు నీ పని అవుతుంది, నీకు అర్థం అవుతలేదు. మా అమ్మ ఉంటే మా అమ్మ చూసుకుంటున్నా, కానీ ఇప్పుడు నీ పని అవుతుంది. మరి ఆమె 6 నెలల దాకా మన ఇంటికనే ఉంటుంది. అప్పుడు 6 నెలలుగా సంవత్సరం కూడా ఉండదు. అప్పుడు నీ పని అవుతుంది. 2 పిల్లలు చూసుకోవాలి, ఆ 2 పిల్లలు చూడాలి. నేను పాలిస్తానా? టాయిలెట్ పోస్తే నువ్వే చేస్తావు. మరి వాళ్ళ పిల్లలు టాయిలెట్ పోస్తే ఎవరు తీస్తారు? డైపర్లు వేసుకుంటారా? ఇంకా ఇద్దరు ఒకటేసారి ఏడవాలంట తెలుసు. గింత కాదు నువ్వు పిల్లలు ఉడితే గింత సాడిజం చూపిస్తారు. నీ పిల్లలు ఉన్నాక చెప్తాను నేను. ఎందుకు ఉండాలి? ఎట్లయినా 6 నెలల దాకా మా ఇంటికనే ఉండాలి మీరు. మా ఇంటికాడ ఎట్లయినా కనీసం 3 నెలలు ఉంచుకుంటాం. 3 నెలలు కలుపు కట్టలేరు కదా. నేను అప్పుడే ఇంట్లో పోతా అని చెప్తుంది. గృహప్రవేశం కూడా వేయలేదు కానీ ఏమదంటే మా ఇంటికి పోతాను. కరెక్ట్ చెప్పిన పొద్దుగాల అన్ని కింద వాడేసింది. ఆమె నిజమే చెప్పింది. నువ్వు కింద వాడేసినా లేదా? పొద్దున నేను ఎత్తేసినారు అట్లనే కాదు గిన్నెలు అమ్మా ఎత్తేస్తా మరి నిజంగానే. జ్యోతి అబ్బా ఇది ఎప్పుడు? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? జస్ట్ ఒక సెకండ్.
నాకు దాని మీద ఎక్కువ ప్రేమ ఉంటది. అమలాడి పోయి సారీ అది పెట్టుపో. ఏం పెట్టాలా? ఏం వేస్తావు నాకు అలా రోజు ఏమయ్యాలా? ఏం వేస్తావుగా? ఈయనకి ఏమైతుందేమో నాకు అర్థమవుతలేదు. ఇక చూసినావా మంచిగా ఉండి పాలు చాయ్ అయిపోతుండే. డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ. ఏం డిస్కషన్? ఇలా పిల్లలతో పెద్దగా అయినాక వాళ్ళని గిచ్చిపిస్తుందట, కొట్టిపిస్తుందట. నువ్వు గిచ్చుతావా పిల్లల్ని? చూసినావా? నాకు పెద్ద అయినాక చేసుకోరు. చిన్న ఉన్నప్పుడు ఎట్లా చేస్తారు? సరే ఆ పుట్టినాకనే చేస్తారు. ఇప్పుడు ఎందుకు నీకెందుకు కోపం వస్తుంది? మరి నీకు అంత రేషం ఎందుకు వస్తుంది ఇప్పుడు? మరి నా పిల్లని అంటుంది. ఇప్పుడు ఈడ ఉన్న పిల్లలకే అంటే ఈమెకి కోపం వస్తలే, నీకు లేని పిల్లలకి ఇప్పటికే కోపం వస్తుంది. అప్పటి వరకు ఉండాలిగా, జర్సి గంట అయితేనే కోపం ఎక్కడ అక్కడ పోతుంది. అప్పుడు దాకా ఉంటుంది ఇలా కోపం. కానీ ఖచ్చితంగా చేస్తుంది చిన్న మేమేమో పెట్టాం. మాకు పని ఉంది చేస్తారు. మా వద్ద పొయ్యి మీద ఏమని పొయ్యి మీద అడుకోగానే గిచ్చుకుతాం అంటుంది. అది వాడు చూడు. ఏమైందా ఉండవు అత్త దగ్గర? అత్త దగ్గర ఉండవు. అయిపోయింది. ఖచ్చితంగా చేస్తాడు జ్యోతి. ఏమైనా స్కూల్ అవుతుందేమో కానీ ఓ జ్యోతి అట్లా వదిలే. నడుస్తూనే లేడు వీడు. నడువాడు మన నడిపియాలనికి 3 పాయల బండి ఉంటుంది చూసిన, అది కొనుక్కరావాలి. కప్పరా వర్షం వచ్చే ముందు కప్పలు ఇట్లా అరుస్తాయి. కనిపిస్తున్నాయి కప్పలు? ఇవి అన్నీ ఏ కాదు, సైలెంట్గా ఉన్నాయి. వర్షం వచ్చే ముందు కప్పలు అరుస్తాయి తెలుసా? ఆరిద్ర పురుగు ఇప్పుడు రాదు, వర్షాలు వచ్చినాక వస్తుంది. ఇదేంది ఇది ఏం కార్తీ? ఇప్పుడు స్టార్ట్ అయితే వర్షాలు. ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఇంగి బుల్లం వేసుకోవాలి. అబ్బా ఇంగువ బెల్లం. అప్పుడు అమ్మ ఇంత ముద్దలు చేసి వేస్తున్నారు, కింద ముద్దలు చేసి తప్పుకొని లోపల వేసుకుంటుంటుంది. చెయ్యాలి, తప్పదు. సరేనా నాన్న? ఇంగో బెల్లం తింటావాను? ఎందుకు తినవురా? ఇంగో బెల్లము పండ్లకంతా పండ్లు ఊసిపోతాయి. అవును శివప్రసాదం ఈ రోజు మంచిగా జరుగుతూ ఉంది నాంపల్లిలో. అది తీసుకురా, వర్షం వస్తుంది తీసుకురా. ఓటీపీ వచ్చిందా? జ్యోతి నా ఫోన్ తీసుకురా తొందరగా. ఏంది ఇది వచ్చిందా? మళ్ళీ బట్టలే వచ్చినాయా? ఏంటిది కావచ్చు? ఏ కాదు, ఓటీపీ వచ్చిందా? ఏంది కావచ్చు? ఇంకోటి కూడా వచ్చిందా? బ్యాగ్ అయింది, చూద్దాం, ట్రై చేద్దాం ఒకసారి. ఓపెన్ చేసే నాకు కామెంట్ చూసి నవ్వు వచ్చింది ఇప్పుడు. బాబు మనమైతే ఏం చెప్తలేం అన్న. ఒకటి వచ్చింది, ఇంకోటి వచ్చిందా చెప్పన్నా? ఓటీపీ చెప్పు. 6639. ఆగ్నాన్ని ఒక నిమిషం, ఇదేందో సైన్ పెట్టడం ఏమైనా ఉంటుందా? అయితే ఓపెన్ చేద్దాం. రాజా ఫోన్ చేస్తుంది. రాజా ఇంటికాడనేరా? ఏ లేదు, శేఖరు శిరీషం తోలుకరాని వేడు. ఏడున్నవరా? శేఖర్ గారు రావాలి. శేఖర్ గారు వస్తే తెలుస్తుంది. బ్లాక్ ఆడ వచ్చినాక తెలుస్తుంది రా. బాగా ఏమో తెలియలే. ఈరోజు తెలుస్తుండొచ్చు ఆడ వచ్చిన తర్వాత. జనరల్ పోయిండట, ఇప్పుడు 6:30కి వస్తాడు. ఫ్రిడ్జ్ కవర్ ఫ్రిడ్జ్ కవరా? అందుకే ఫ్రిడ్జ్ కవర్ తీసేసింది పైనుంచి. సాయంత్రం గిన్నె ఉండే వాన వస్తుందని ఇదైతే నిజం జ్యోతి. కనీసం వాళ్ళన్న ఇంతకు ముందుకేమో మెసేజ్లోనే చేస్తున్నాయి పంపిస్తున్నామని. ఫ్రిడ్జ్ మీద పెట్టేటియా? లోపల పెట్టేటియా? వావ్ మస్తు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఎవరు పంపించారో నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. అంటే బాగా ఫ్రిడ్జ్ కావాలని సార్ పిండి మళ్ళీ వేస్తా అని చెప్పి పెట్టిన బాబా. కానీ పిండాలి కదా, తీసుకొచ్చి పెట్టింది. అంటే ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ బాగున్నాయి. అవును. ఇదేంది మరి? ఇది కాదు, ఇదేంది? ఏది పట్టుకుని ఏంటి చేతి? ఇట్లా పట్టుకుని డోర్ హ్యాండిల్ ఉంటుందా? హ్యాండిల్ కూడా ఖరాబ్ కావడానికి ఉండడానికి అనేది. మరి ఎట్లా చేద్దాం దీన్ని? ఖరాబ్ కావడానికి ఉండడానికి, ఖరాబ్ కాకుండా ఉండడానికి. క్లారిటీ చెప్పాలి.
ఎందుకు జ్యోతి నాకు అట్లా ఫ్లో వస్తుంది వద్దమ్మకం ఈ రోజు వెలుగుతుంది ఏందో మరి. ఎందుకు ఎందుకే తిట్లు పడేసాను ఎలుగు ఎందుకు ఎవరితోటి నువ్వే ఇంకోటి తిట్టారు బాగున్నాను నువ్వు తిట్టావు నేను తిడతా నా సప్న నేను అబ్బా నువ్వు స్టార్ట్ చేసింది పో మళ్ళీ పోయిగా. చాలా థ్యాంక్ యూ అండి. 1 సెకండ్ నిజంగా చాలా థ్యాంక్ యూ. మేము ఫ్రిడ్జ్ కొన్నప్పటి నుంచి ఒక్కసారి కొన్నాం మనం ఫ్రిడ్జ్ కవర్ కదా. నీకు కూడా చెప్పరా నేను కూడా కొన్నా చెల్లి అది కూడా చెల్లెనే కొన్నది కదా. అంటే చెల్లి డిమార్ట్ పోయినప్పుడు డిమార్ట్ తీసుకున్నది అది స్టేషన్ లో తీసుకుంది ఒకసారి వాళ్ళకని తీసుకుంది అలా ఫ్రిడ్జ్ మీద మంచిగా కనిపించింది జ్యోతి మాకు కూడా తీసుకోవా అంటే నెక్స్ట్ టైం పోయినప్పుడు తీసుకొని వచ్చింది. అప్పుడు మన ఫ్రిడ్జ్ మీద ఏముంటాయి బాగా ఏముండకపో ఇప్పుడు అన్ని సామాన్లు పెడుతున్నాం కానీ అప్పుడు ఎట్లున్న ఫ్రిడ్జ్ అట్లనే ఉంటుంది. సో టైం వచ్చేసి 11 అవుతుంది. ఇక్కడ వద్ద ఇట్లా మొత్తం పని పెట్టుకుని అలా ఏం పని చేస్తున్నావు? ఇల్లు దులుపుతున్నావు ఎందుకట్లా? మస్తు రోజులు అవుతుందిగా నువ్వు అట్లా తీసుకురాకు మరి వాయిస్ అందుకనే చెప్తున్నా. అంటే మా సైలెంట్ గా పని చేసుకుంటున్నాగా సడన్ గా మాట్లాడితే అట్లనే వస్తుంది గొంతు. అంటే అప్పుడప్పుడు ఇగో ఇంతసేపు అవే పాటలు విన్నా ఇనుడు కాదు, మనం వాడుకుంటా పని చేస్తే మన గొంతు ఎప్పుడు సైలెంట్ ఉండదు, గొంతు లోపల పోదు. అప్పుడు ఇక చాలా రోజులైతుంది ఇల్లంతా దుమ్ము దుమ్ము ఉంది ఇక ఊకే మొత్తుకుంటురుగా మీరు. మొత్తుకుంటారు కాదు, మనం ఎంత నీట్గా పెట్టుకుంటాం ఎంత నీట్గా కనబడుతుంది చూడు. నిజంగా చూడనీకే అసలు మరి ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే ఇవి అన్వాంటెడ్ మొత్తం పడేయాలి. నేను చెప్పేది గది అవి ఉన్నా కానీ ఇప్పుడు ఈ షెల్ఫ్ ఉంది వద్దు, ఈ షెల్ఫ్లో ఎప్పుడన్నా ఒక్కసారి వాడినా ఈ నెల ఇగో ఈ క్లాత్ అయితే ప్రతి నెల వాడతాం. ఓకే అది అమ్మకి నెలకు వాడేది. ఈ షెల్ఫ్లో అంటే ఒక మెడిసిన్. ఇగో ఈ షెల్ఫ్లో ఇక కవర్లు ఇగో ఈ బుట్టలు ఎప్పుడైనా వాడారా చెప్పు నాకు. బుట్టి మళ్ళీ తీస్తున్నావు చదువుతున్నావు. ఇంకో ఈ బుట్టిలో టాబ్లెట్లు ఉంటాయి. ఇక మన ఇది తెలుసు అది ఎప్పుడు అమ్మడానికి గదే అలాంటివి అన్ని ఇంట్లో పెడతాం. ఎందుకు వేసి నాకు తెలిసి నేను గిలి చదివే పనులు నాకు అప్ప చెప్పాలి, నేను చేస్తా. సరే చెయ్యి. ఏమైనా నేను అదే ఎక్స్ట్రా ఏం పెట్టకుండా తీసేయి ఏం ఉంచకూరు ఖాళీ ఉన్నది. ఏం ఉంచకుండా వరకు ఒక్కోసారి కొనుక్కొచ్చుకోవాలి. ఇబ్బంది అయితే మళ్ళీ ఊర్లో ఉంటాం. అది వాడతలేం కదా. ఏది హాస్పిటల్ కి పోతున్నా తెచ్చుకుంటున్నా. గడవా 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 ఈ సెల్ఫ్ చెప్పిన చూడు పడేసేటియా ఇవన్నీ పడేసేటి ఏంది తక్కువ ఈ సామాన్ నాకు అర్థం కాదు. ఇప్పుడు దాని తర్వాత ఈ షెల్ఫ్లో అన్నా వద్దే ప్రజెంట్ అయితే రూమ్ అయిపోయింది. తర్వాత నా ఓపికని బట్టి నేను ఆ రూమ్ లోకి పోతా. ఎందుకంటే ఇప్పుడు అన్ని వాడేస్తాము, తర్వాత పైసలు పెట్టి కొనుక్కొచ్చుకోవాలి, లేకపోతే దొరకను కూడా దొరకవు. నేను చదువుకున్నాను అనుకో ఈడ పెట్టుకున్నాను నాకు గుర్తుంటుంది, నేను ఇవ్వగలుగుతాను. మీరు చదివిర్రు అనుకో అది తెలియదు, ఇల్లు మొత్తం అన్ని నువ్వు వాడేస్తావు. మళ్ళీ తర్వాత నన్ను అడుగుతారు నీకే ఇచ్చినా కదా నీకే ఇచ్చినా కానీ. అందుకనే ప్రజెంట్ ఇల్లు సామాన్ దాచిపెట్టిన అందరు గెలిచింటే బెటర్. అందుకనే నాకు శీర్షకు తెలియాలి ఏదన్నా ఉంటే, అందుకని నేనే చదువుతున్నా. ఆ రూమ్ మొన్ననే అయిపోయింది, లోపల రూమ్ మొన్ననే అయిపోయింది చదివేసిన. లోపల పక్కన మన కనబడేది నీట్ ఉంటే బెటర్ అని చెప్పేసి నా నీకు చెప్పాలా చక్కర్ ఏమన్నా సరే నన్ను కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు కాదు సరే నాన్నగాని బొమ్మలు అంటూ ఆమెకు ఒక డబ్బు ఉంది, ఆమె ఇల్లు మొత్తం పరిచినా నేను తీసుకుపోయి ఆ రూమ్ లో ఆ డబ్బాలో వేసి పెడతా. మనం ఉన్నాం చూసినామా, మనం ఇది తీసినాం అనుకో అదిగా మళ్ళా ఇప్పుడు పెట్టుకునేటప్పుడు ఒక దగ్గరికి వెళ్తే తీస్తాము, మళ్ళీ ఎటైనా పోయేసి వచ్చినాక దాన్ని నాన్నే వాడేస్తాం. అన్నాక పోలేము అట్లా అట్లా అయ్యేసరికి ఇల్లు మొత్తం చిందర బందర అవుతుంది. సాలించుకున్నాం 3-4 నెలల నుంచి చదవద్దని, కానీ ఇంకా నాకే విరక్తి పుడుతుంది. ఈ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా లేరా అని చెప్పి వచ్చిన వాళ్ళే తిడతారు మన. అందుకని నేనే చదువుతున్నా. నువ్వేం చేస్తున్నావు? నేను ఏం చేస్తలేను. మా ఇంటికి పోదాం అనుకుని రెడీ అయినా ఆయన కాదు మా ఆయన కాదు తినడానికి. తింటావా ఈ టైంకి? నాకు కాదు నాయన జారిపోతే నేను ఏం చేయాలి? కరెక్టే, నువ్వు అత్తకు సపోర్ట్ చేయాలి కానీ మమ్మీ సపోర్ట్ చేసేవరా? ఏది కొత్త షీట్ వేస్తున్నావు? మరి ఈ సాయంత్రం కట్ చేయకు, వేసేది మంచిగా నీట్గా అంటే ఇంట్లోకి ఎక్స్ట్రా అయ్యింది. ఇది ఇంగిడెందుకు కరెక్ట్ సైజ్ చూసుకో, కొంచెం మంచిగా వేసేస్తే అయిపోతుంది కదా. జస్ట్ ఈ డిజైన్ షేప్లో మాత్రమే ఇట్లా కింద పరిచినాము, ఎందుకంటే ఎక్కువ కట్ చేస్తే కూడా బాగుంటుంది కాబట్టి
ఈ కింద కట్ చేస్తే మన క్రియాన్ బాబు గడికి తీసి కింద పడేస్తూ ఉంటాడు, ఎందుకని అది వేయలేదు. ఈ షెల్ఫ్లో మాత్రం ఇట్లా బ్యానర్ కట్ చేసి పెట్టిన, ఈ షెల్ఫ్లో వంట రూమ్లో కూడా ఉన్నాయి. ఇంకా వంట రూమ్లో సరిపోయినాయి కదా ఉన్నాయి, వంట రూమ్లో మొత్తం పాత అయిపోయినాయి. ఇది జరిగితే కూడా మస్తు టైం పడుతుంది, ఎట్లా మాసిపోయినది ఇదిగో చీమలు అది ఇది అంతా గలీజ్. ఇంకా వంట రూమ్ అయితే నాకు తెలిసి వంట రూమ్లో దాన్ని మేకప్ కామంటారు, మేకప్ వేసుకుందామా? అది చేసిన బెటర్ వద్దాయి. ఏం చేసావు? ఈ ఇప్పుడు పైన రూమ్ చేస్తే చేద్దాం అంటున్నాం చూడు, అట్లా కొద్దిగా వెంటిలేషన్ కానీ నీట్గా రెగ్యులర్ వీడియోస్ మనకు కానీ ఉంటాయి కదా, అదన్నా కొత్త వేయించుకుని బెటర్, లేదంటే కొత్త పెయింట్ వేసిన బెటర్ అన్నట్టు. ఇప్పుడు మనం ఏది కాబట్టి ఇప్పుడు ఎట్లయినా అమ్మకి 11 months లా పెయింట్ వేయాల్సి వస్తుంది. ఎంత పెయింట్ వేసినా వేస్ట్ అది. ఆ పెయింట్ కాకుండా షీట్ ఉంటుంది చూడు, ఆ షీట్లది కొన్ని గోడలకి వేసే షీట్లు కూడా దొరుకుతాయి. వాల్ పేపర్లు దొరుకుతాయి కానీ మన గోడకి వాల్ పేపర్ అతుక్కోదు కదా, మనది లప్పం కాదు కదా. లప్పం వేసిన వాళ్ళకైతే అతుక్కుంటది అంట. ఆల్రెడీ నీ పెళ్లికి మనం అన్ని సజెషన్లు తీసుకొని లాస్ట్ కి ఇంత కష్టపడి ఈ పెయింట్ వేసినాం. లప్పం వేయాలంటే ఇగో ఈ పెయింట్ పోవాలంటే పాత పెయింట్ మొత్తం పోయి గోడ కనిపిస్తుంది, లప్పం వేస్తారంట. ఓ దానికి మస్తు టైం పడుతుంది అన్నారు. మేము లైట్ తీసుకోలేదు కానీ ఏదో ఒకటి చేయాలి దీన్ని, ఎందుకంటే నాకు నచ్చలే అసలు. చూడడానికి నీట్ గా ఉండాలి, కలర్ అని ఉండాలి, లేకపోతే ఏదైనా డిజైన్ అని ఉండాలి, లేకపోతే బండలు అని ఉండాలి, ఏదో ఒకటి చేయాలి. కానీ అట్లయితే చెప్పలేము, బండలు అయితే వేసుకుంటే వేసుకోవచ్చు, బండలు వస్తుంది. ఇప్పుడు అది మనకి ఈ కలర్ దాన్ని అంతా కొయ్యాలి, దాన్ని పెద్ద రిస్కే ఎంతైనా పని పెట్టుకుంటే. ఇప్పుడు అందుకే ఏం చేయాలి తెలుసా, ఉన్నన్ని రోజులు ఈ ఇంట్లో ఇప్పుడు ఎట్లా అడ్జస్ట్ అయిపోయి ఉంటున్నామో అట్లనే అడ్జస్ట్ అయిపోయి ఫ్యూచర్ లో వేరే ఇల్లు కట్టుకున్నప్పుడు ఇగో ఇసోంటి ఆలోచనలు మళ్ళా రీపెండింగ్ పనులు పెట్టకుండా మంచిగా పెద్దగా కట్టించుకోవాలి. చూద్దాం అయితే ఫ్యూచర్ లో. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఈ రూమ్ అయిపోయింది, ఇంకో నెక్స్ట్ రూమ్ ఉందా? ఆ రూమ్ పోవాలి. ఆ రూమ్ పోవాలా? వీళ్ళ చూసినట్టు చూడరు, సరైనట్టు ఏం లేదు, ఏం లేదు. ఇగో ఎట్లుందో కట్టిన ఉంది, కాకపోతే ఇక్కడ బోర్డు తీసేసినాం, దుమ్ము డస్ట్ ఏమైనా ఉంటుంది తీసేసినాం, ఫ్రిడ్జ్ మీద కవర్ తీసేసినాం. ఇవి కూడా పోతాయి, క్రియాన్స్ మెడిసిన్ ఇవన్నీ ఆ రూమ్ లోకి పోతాయి. ఇంకో ఇవన్నీ పోతాయి. ఈ మా అంటే ఇంకా క్లీన్ చేసిన, ఎందుకంటే మళ్ళీ క్రియాన్స్ కిందకి వచ్చింది అనుకో ఆగమాగం చేస్తాడు. ఆయన లేనప్పుడు మొత్తం నీట్ గా సారీ పెట్టేస్తే ఆయన నాడిపించుకుంటా కూడా ఇది చదువుకోవచ్చు. సరే సరే ఇల్లు కూడా మొత్తం తీసి పడేద్దాం. ఇల్లు ఇంకా మస్తు ఘోరంగా ఉంది. అరే రే 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 ఏందిరా ఈ సామాన్ అంతా ఈ గిట్ల చేసిరు మరి ఇదంతా? ఓ స్వప్న, ఏ కండువా అది? కాషాయం కండువా, నేను వేసుకునేది కండువా. ఎందుకు స్వప్న అంత పగ ఉంది ఆ స్వప్న? నీకు రాజకీయం అంటే నచ్చకపోతే నేనేమన్నా ఆ కండువ ఏంటది ఉప్పా? ఉప్పులు నెలకు ఒక్కసారి క్లీన్ చేస్తే ఎంత మంచిగా ఉంటుంది. నెలకు ఒకసారి క్లీన్ చేస్తే మంచిగానే ఉంటుంది. ఇప్పుడు క్లీన్ చేసినప్పుడు ఏ వస్తువు ఏడుందో అందరం కూడా అలా పెడితే నెల రోజులు కాదు 3 నెలలకు క్లీన్ చేసిన ఇల్లు మంచిగానే ఉంటుంది. రైట్, అది కూడా కరెక్టే. ఇది ఎందుకు ఇంకా చేపలు పట్టడానికి పోతారా? పోతా స్వప్న కొన్నది కదా స్వప్న, ఇది మనకు ఫ్రీగా రాలే కదా. ఫ్రీగా రాలేదు. ఇక ఇప్పుడు ఇది ఇక్కడ పెడుతున్నాం, దీనికి ప్లేస్ వేస్ట్ అవుతుందా లేదా? ఇట్లా ఉన్నాయా మరి లేస్తలేదురా ఇది? ఇది నాయన నింపింది, నాయన డ్యూటీ చేసి 5 రూపాయలు 10 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు వచ్చినాయి మొత్తం మనం వేసి. ఈసారి గుడికి పోతాం 15 తర్వాత తీద్దాం. ఇంకొకటి కూడా ఉంటుంది ఆ ఇంట్లో, ఉంటుందా ఉండదు తెలియదు, గుర్తులేదు. అయితే ఇంతసేపు పైన కూర్చొని సౌరవ్ జోషి బ్లాగ్స్ చూసినారా? సౌరవ్ జోషి కొత్త పేరు అన్న, అందరు కొత్త కొత్తలో చూస్తాడు. మళ్ళీ ఇట్లా ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండగా ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద పసిపోయిన రొట్టెలకు ఒత్తిగా నాదా నొక్కదా మాట్లాడదామా? ఓకే. సామాను బంగారం ఇష్టం ఉండదు, అట్లా ఎట్లా వేసుకుండు అసలు? యాక్చువల్గా తీసుకొని చిన్నోనికి సామాన్ నాకు కాదు, ఏదో ముర్పానికి వేసుకుంటుండు కానీ అది తీసుకొని చిన్నోనికి. అదేందా ఎందుకు? హలో ఇది ఏంటిది? శానిటైజర్ బేబీ. ఇది శానిటైజర్ బేబీ, ఇది శానిటైజర్. ఇంకెందుకు కరోనా పోయినాక శానిటైజర్లు ఎందుకు వచ్చింది? హ్యాండ్ శానిటైజర్. ఇప్పుడు నువ్వు వాడుకున్నావు, ఇట్లా కొట్టుకుంటూ పోతుంది, చేతులు కడుక్కొని అట్లా యూజ్ అవుతుంది. రైట్. ఇప్పుడు నేను ఇన్ని రోజులు కంటెంట్ మీద నేను కాన్సన్ట్రేషన్ చేయలే, ఇక్కడ నుంచి కంటెంట్ ఎట్లా తీయాలో నేను తీస్తా చూడిగా. ఈ ట్రిమ్మర్ ఎందుకు? ట్రిమ్మర్ రాజమ్మ ఉండని ట్రిమ్మర్ ఉండని. సరే దీనికి ఒప్పుకుంటా. ఎందుకు పడే సప్న బొమ్మలంటే ఇట్లా డెకరేషన్ కు ఉండాల్సిన ఉంచుతా. ఇంకో మైదాకి ఎందుకు, ఈ బొమ్మ ఎందుకు, లేచిపోయిన బొమ్మ. మిషన్ డబ్బాలు బావా
ఇటువంటి నేను వాడేమన్నా నేను వాడే. ఈ యోగిన్లో గిన్ని గనం మూలలు ఉన్నాయి, ఈ గిన్ని గనం టేపులు ఉన్నాయి. అవసరం వచ్చేటి పొద్దుగల బుడ్డోనికి అది రిపోయింది, వాకరి రిపోతే అలా మూలలు వేసి పెట్టలే. ఏం పెట్టినావు? నీకు తెలియదు. రైట్. ఇది ఎందుకు? బంగారం. రాములమ్మో. ఇది ఎందుకు పాడే? ఈ బొమ్మలు ఎందుకు మరి? మా పాపకి ఆమె ఏమైనా ఆడుతుందా? ఎందుకు ఆడది? ఏడాడుతుంది స్వప్న. నువ్వు అనుకుంటావు బావ. ఇగో ఈ బొమ్మని పింపి పెట్టి ఇంకొక బొమ్మ లేనే లేదు. ఇంకో బక్క బొమ్మ ఉంటుంది, తమ్ముడు తీసుకొచ్చింది. ఏ బొమ్మ? బక్క బొమ్మ. బక్క బొమ్మనా? బక్క బొమ్మ అది లేనే లేదు. అది 20 ఒక సెల్ఫ్ చదవడానికి ఈ సెల్ఫ్ ఖాళీ అయింది. ఈ సెల్ఫ్లో 8 మెట్లు పెడతా. తెలంగాణ ఉద్యమ సమయంలో టీజేఎస్సి అప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఉండే, ఆయన ఆధ్వర్యంలో 2010లో నేను ఉద్యమం చేసినప్పుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. తెలంగాణ కమర్షియల్ ట్యాక్సెస్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, నాంపల్లిలో ఉంటుంది ఆఫీస్ ఇది. చక్కెర హెల్మెట్లు 2 చాలా? 3 పెట్టు. ఇంక ఇది ఒకటి పెడతాం. అంటే ఆల్రెడీ ఇంకెక్కువ ఇగో హెల్మెట్లు గుర్తు పెట్టుకోర్రి. ఎవ్వరు బండి మీద పోయినా మళ్ళీ రాగానే హెల్మెట్ బయట పెట్టి, తాళం బయట పెట్టి, ఆ సొంటి అవి చేయొద్దు. మళ్ళీ తెచ్చి వీడ పెట్టు. ఏదది? ఇదా హెల్మెట్ ప్లేస్? హెల్మెట్ల ప్లేస్ ఇది. ఓకే రైట్. ఇంకో హెల్మెట్ ఉంది కదా ఇంకోటి ఏంటి? కింద మొత్తం 4 ఉంటుంది. అమ్మరే దేవుడా, పేరు ఒకటి కొత్తది అది. కొత్తది పెట్టు. మళ్ళీ దీనికి ప్లేస్ లేదు. మళ్ళీ గిరి తెచ్చిన హెల్మెట్ ఏడు పెడతారు ఇప్పుడు? చెప్పు. చెప్పు. ఇప్పుడు గిరి వస్తాడు కదా, ఆ తెచ్చిన హెల్మెట్ ఏడు పెడతారు? అది వాళ్ళ బండికి వేసేద్దాం. అంటే రోజు గిరి పొద్దున లేచిపోతాడు కాబట్టి కాసప్నక్క మీ హెల్మెట్లు ఏమో లోపల ఉంటాయి, గిరి మనము రోజు బండి మీద బయటికి ఆయన అంటే రోజు పొద్దున మబ్బులనే సిటీకి పోతాడు. మనం బండుకు నేను దాచి పెడతా. సరే హెల్మెట్ లోపల తెచ్చి పెడతా. సరే సరే తీసప్నక్క, నువ్వు ఎటు చేసిన మంచిగా ఉంటుంది అక్క.